ఖమ్మం జిల్లాలోని వైరా భద్రాచల ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరిశీలించారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భట్టి విమర్శించారు. అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినా ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు సన్నద్ధం కాలేదని ప్రశ్నించారు. గత నష్టాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే భద్రాచలం వంటి ప్రాంతాలకు గురయ్యని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ప్రాణాలు కోల్పోవడానికి కారణం కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని చెప్పాలని ప్రభుత్వం పాలన పూర్తిగా గాలికి వదిలేసి కేవలం వాళ్ళ రాజకీయాల కోసమే ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా టీఆర్ఎస్ పార్టీ అవసరాల కోసం వాడుకోవటం వల్ల ఇటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. వెంటనే యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేసి అప్రమత్తం చేసి ప్రజల కార్యకలాపాల్లో పునరాలోచించారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి శ్రేణులకు కూడా రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించేటువంటి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరున్న సంగతి మనందరికీ తెలిసింది. కార్యకర్త